వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. బట్ తమిళ ఇండస్ట్రీకి మీరు ఒక్కసారికి వెళ్ళినప్పుడు చాలా మంది ఉన్నారు అక్కడ కూడా విలన్స్. అరే అక్కడి నుంచి వచ్చారు మనకి కాంపిటేటివ్ అయ్యారు అనుకున్న వాళ్ళు ఉన్నారా? అక్కడ ఏం లేదు. లేదు భాష తెలిసినోడు ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు, అది తప్పలేదు. భాషలు రానోడు చేస్తేనే తప్పు. ఓకే, ఇప్పుడు నీకు భాష నేర్చుకుని ఏమో ఎక్కడైనా చేయి, నీకు అన్ని భాషలు వచ్చినప్పుడు నువ్వు దేనిలో చేస్తావు. నేను భోజ్పురి చేసాను, మరి 6 మూవీస్ చేసే విధంగా. భోజ్పూర్లో కూడా? భోజ్పురిలో చేశా. భోజ్పూర్, తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు 5 లాంగ్వేజెస్. హిందీ కూడా చేశారు? హిందీ మేబీ ఈ ఇయర్ టాక్స్ పోతున్నాయి. నవాజుద్దీన్ సిద్దికి, ఓకే, మా ఫ్రెండ్ ఒక రైటర్ అండ్ డైరెక్టర్. సో చేస్తామని ఈ ఇయర్లో హోప్ జస్ట్ పెట్టుకున్నా. ఓకే, ఎందుకంటే మనం ఎప్పుడు కన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, హోప్స్ పెట్టుకున్నాం, చూద్దాం ఎప్పటిదాకా అవుతుంది. ఓకే, అది ఎప్పుడు ఇదే లుక్ మెయింటైన్ చేస్తారా సార్? డిపెండ్ అపాన్ మూవీ. ఓకే, మీ ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఏదన్నా ఒక 2 days కంటే నేను చేయను. నేను ఒక పోలీస్ ఆఫీసర్గా చేయాలంటే ఇవన్నీ తీయాలన్నా ఆ క్యారెక్టర్లో అంత దమ్ముంటే చేస్తా. ఓకే, లేకపోతే వద్దు ఉంటుంది అంతే. సూపర్. నాకు మోస్ట్లీ అడిగేవాళ్ళు సార్ ఈ బియర్డ్తో కావాలా రగ్ ఇది అంటారు. ఎందుకంటే నవ్వుతున్నప్పుడు ఇది ఒక దీనిగా ఉంటుంది, స్క్రీన్ మీద వేరే ఒక క్యారెక్టర్లో వచ్చినప్పుడు దీని లుక్ వేరే. ఇప్పుడు మొన్నే కటింగ్ షాప్ సార్ కొంచెం స్టైల్ చేయనా అన్నాడు. ఎప్పుడు ఒక దగ్గరికి వెళ్తారు, ఏమైనా షూటింగ్స్ ఏమైనా ఉంటాయి, ఇప్పుడు ఏం లేదా గ్యాప్ ఉంది అంటే సార్ కొంచెం స్టైల్ చేస్తాను మీకు అన్నాడు. సరే ఇది కొంచెం ఇలా పెట్టి లేకపోతే నార్మల్ నేను ఫుల్ ఆ బియర్డ్ అలా ఉండాలి. తమిళ వాళ్ళకి ఎక్కువ చాలా న్యాచురల్గా ఉండాలి. ఇప్పుడు నాకు ఇప్పుడు ఇక్కడి నుంచి ఈరోజు మంగళవారం లేకపోతే నేను ఇది కట్ చేయించుకొని వచ్చేసేవాడిని. ఒక్క పూటకే నాకు ఒకలాగా ఉంది. ఓకే, ఇది నీట్గా చేసుకుని కొంచెం ట్రిమ్గా ఉంటే బాగుంటుంది సార్. మంచి లవర్ బాయ్ సార్ కాలేజీలో, స్కూల్లో? ప్రతి ఒక్కరు ఉంటారండి, ఎవరు లేదు చెప్పండి. ఈచ్ అండ్ ఎవరీ గై, మగవాడు అనేవాడు ప్రతి ఒక్కరు లవర్ బాయ్. ఓకే, నాకు తెలిసి కథలు చెప్తూ ఉంటారు కానీ నేను కాదు అలా అని. ప్రతి ఒక్కరికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటుంది, లేనిదైతే ఉండదు. మీ ఫస్ట్ క్రష్ ఎవరు? నాకు క్రష్లకి నేను పల్లెటూరులో పుట్టి పెరిగాను, నాకు అందరి మీద క్రషే. పల్లెటూరులో ఎలా ఉంటుంది చెప్పు, అత్త మామ ఇలా పిలుచుకుంటూ తిరుగుతూ ఉంటా. అవునవును. సో క్రష్లకి ఇట్లా అట్లా. హీరోయిన్స్ ఎవరు సార్? నాకు హీరోయిన్స్ క్రష్ అని చెప్పను, బట్ నేను లైక్ చేసిన సౌందర్య గారు, ఓకే, స్మితా పాటిల్, హిందీ. ఓకే, హీరోస్లో బాగా ఇష్టపడే వాళ్ళు, మీరు ఇష్టపడే హీరోస్? అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఒక మనిషి స్వయంగా ఎట్లా ఎదిగి రావాలని దాన్ని చూసి చిరంజీవి గారిని దీనిగా తీసుకుని రావాలా. నాకు ఎందుకు బాలయ్య గారు చాలా కరెక్ట్ అవుతారు, అదేందో తెలియదు. ఆయన అందరూ చెప్తుంటారు బాలయ్య బాబు అందరికి బాగా కనెక్ట్ అవుతారు, చిన్నపిల్లోడు మనస్తత్వం. నాకు బాలయ్య బాబు అంటే ఎందుకో తెలీదు. ఎందుకంటే కొన్ని సందర్భాలు నేను ఏం చేశానంటే ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం ఏమన్నా అవునా ఏమైంది టక్కన ఫోన్ చేసేస్తారు కదా, ఫోన్ చేసి ఆ ప్రాబ్లం టక్కన ఇది చేస్తారు. ఓ అటువంటి ఇది కూడా ఏమైనా హాస్పిటల్ అటువంటి మాట్లాడేస్తారు తను. ఏముండదు పక్కన పిఎల్ గిఎల్ ఏముండదు, ఆయనే చెప్పారు. కానీ చాలా మంది చెప్పారు ఓపెన్ ఇది చేసేవాడు ఉంటుంది కదా, వాళ్ళ మనసులో ఏమి ఉండదు. ఆ టైం అంతే, ఆ టైం అలా బగ్గన మండుతారు అంతే. మనిషికి వాల్యూ ఎక్కువ ఇస్తారు. అది ఇప్పుడు బీ ఏ బెస్ట్ లిజనర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. నీకు తెలియదు ఆయన గోకుతూ కూర్చుంటే ఎలా ఉంటుంది? లేదు సార్, 100 మందిలో 95 మంది ఆర్టిస్టులు బాలయ్య బాబు గారి గురించి ఇదే చెప్తారు. ఈవెన్ అన్స్టాపబుల్ అతనికి అది ఎలా ఉంటుంది సెట్లు కూడా ఇదే. అవును. ఇంకోటి ఆయన ఏం తెలుసా, క్యారవాన్ దిగి వన్స్ చూస్తే అలా సన్లైట్లో అలా కూర్చుంటాడు. అతనికి ఇంకోటి ఫైట్ చేసిన అతనికి ఆ ఫోర్స్ ఉండాలా, మామూలుగా టచ్ చేస్తే వచ్చిందా కొట్టు ఆ లెవెల్లో ఉంటుంది. గ్రేట్. ఎన్టీఆర్ గారి అబ్బాయి అయినప్పటికి కూడా ఎక్కడ ఏముండదు, కల్మషం లేని వ్యక్తి. కల్మషం లేదండి అతనికి. ఎందుకు అతన్ని మరి వాళ్ళు ట్రోల్ చేస్తారు కానీ బాలయ్య అంతైనా బాలయ్య ఆయన కూడా పట్టించుకోడు సార్, ట్రోల్స్ ఎంజాయ్ చేస్తారు. నేను హైయెస్ట్ చేసిన సినిమాలు బాలయ్య గారు, హీరోల్లో ఎవరో చేసినట్టు బాలయ్యతో చేశారు. అవును, దాదాపు 7-8 మూవీస్ చేశాను.
బాగుంటాయి మీ కాంబినేషన్స్ కూడా. అల్లు అర్జున్తో ఇంతవరకు యాక్ట్ చేయలేదన్నారు కాబట్టి అది కూడా ఆ ఖాతాలో కూడా జమ చేసుకోవాలని వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు ఏ సినిమాలో ఎలాంటి రోల్ కానీ సెట్ అవుతారు సార్. దేవుడు అలాంటి ఇది- కట్అవుట్ ఇచ్చారు. చాలామంది అంటారు గెటప్ వేస్తే లుక్ మారిపోతుంది అంటారు. మీరు గెటప్ ఎప్పుడేరు కదా. అంటే గెటప్ అంటే ఇప్పుడు కోట్ సూట్ వేసి ఇచ్చేస్తే ఆ దానికి సెట్ అయిపోతారు, పంచకట్లో ఉంటే అదొక దీనికి సెట్ అయిపోతారు. అది కొంతమందికి సెట్ అవుతుందట అలా. నాకు కొంతమంది మా ఖుష్బూ గారి హస్బెండ్ సుందర్ గారు. సుందర్ సి చెప్పాడు, నాకు కొంతమంది నువ్వు కానీ సత్యరాజ్ గారు ఉన్నారు, మిమ్మల్ని ఎటన్నా మలుచుకోవచ్చు నేను అంటారు. అవును. ఇంకోటి ఏం తెలుసా, నటుడుగా మాదేముండదు ఏదే కానీ ఇప్పుడు నేను ఎప్పుడు ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్గా ఉండడానికి ఇష్టపడతాను. ఎందుకంటే తన మైండ్లో ఏముందో తెలీదు. సో ఎప్పుడు అలా ఉండడమే బెస్ట్. ఆయన ఎలా డిజైన్ చేస్తే అలా మనం ఇదేది బెస్ట్. మీరు డైరెక్టర్స్ ఆర్టిస్ట్. నేను డైరెక్టర్ ఆర్టిస్ట్గా ఉండడానికి ఇష్టపడతాను. సూపర్ సార్. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్.